కోర్టులు వాటి కోసం ఆగారని చెప్పడం ద్వారా అబ్బాయితో తన టచ్లోనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. దెన్ అది ప్రత్యర్థులు ఏలెత్తి చూపెట్టడానికి సంబంధించిన అంశం. ఇక అది ఎథికల్గా కూడా రాంగ్ అవుతుంది. ఇకపోతే చట్ట ప్రకారం నేరం, నైతికత ప్రకారం పాపమైతే వ్యవహారం నడుస్తుంది. నైతికత ప్రకారం అయితే పాపమా ఇది అంటే, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇష్టపడి తిరిగినప్పుడు ఆ తర్వాత బ్రేకప్ అయితే, అమ్మాయి బ్రేకప్ అయి చెప్తే అబ్బాయికి శిక్ష ఎలా మానసికంగా, అబ్బాయి బ్రేకప్ చెప్తే అబ్బాయికే శిక్ష చట్టపరంగా. ఇది మనకు ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి లోపం. ఇందులో చూసుకుంటే అబ్బాయి మేజరే, అమ్మాయి మైనర్. ఇద్దరు మైనర్లు అయితే ప్రాబ్లం ఉండేది కాదు. అప్పుడు కూడా ఫోక్సో కేసు వస్తుంది అబ్బాయికి. ఇప్పుడు అబ్బాయి మేజరు అమ్మాయి మైనర్ అయినప్పుడు అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా సరే చెల్లుబాటు కాదు. ఇందులో ఒకటే కోణం, మీకు కోర్టు సినిమాలో ఉంది కదా, ముందంతా కూడా వీళ్ళిద్దరూ అమ్మాయిని ఏదో చేసేసాడు రేప్ ఇదని చెప్పాక ప్రియదర్శి తర్వాత కోర్టులో సబ్మిట్ చేసేది అంటే అమ్మాయికి ఎలాంటి సెక్సువల్ రిలేషన్ జరగలేదని ఇచ్చిన ఇది.